విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం జరుగుతుందన్నారు. అద్దంకిలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రావినూతల్లో 1.30 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలను మంత్రి ప్రారంభించారు. 20 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాలును ప్రారంభించి జెడ్పీటీఎస్ పాఠశాల విద్యార్థులకు 150 సైకిళ్లను అందజేశారు. అనంతరం అమర్జీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించారు. గుజరాత్లో ఒక ప్రాంతం మొత్తం వాళ్ళ రాష్ట్రంలో అలవాటు చేశారు. ఎందుకంటే పగల లైట్ వస్తుంది, మనకి న్యాచురల్గా లైట్ ఉంది, దేవుడు ఇచ్చిన వరం అది. దాని ద్వారా సోలార్ కాల్చుకుంటే మన కరెంటు బిల్లులు బ్యాలెన్స్ అయిపోయింది. చాలా వరకు ఉపయోగం ఉంటుంది. మనం దాదాపు 75,000 వాళ్ళు ఇస్తున్నారు, ఇంకొక 1,30,000 మన చేతికి పడితే అది కూడా బ్యాంక్ లోన్ ఇస్తున్నారు. బ్యాంక్ లోన్ ఇచ్చి 5-6 సంవత్సరాల్లో కట్టుకునేటట్టు ఇస్తున్నారు. కట్టుకుంటే కనుక అది కనుక మీరు ఫస్ట్ ఒక 10 మంది పెట్టండి, ఇంటి మీద 10 నుంచి 20 మంది పెట్టండి. పెట్టి మీకు కనుక బాగుందంటే మిగతా వాళ్ళందరూ కూడా పెడతారు. మీరెవరు ఎదురింటి మీద ఉంది, ఆ ఇంటి వాళ్ళు వెళ్ళేటప్పుడు వెళ్దాం వాళ్ళ ఇంటికి, వాళ్ళకి ఉపయోగం ఉందా లేదో చూద్దాం. 31 హెల్త్ సెంటర్లు ఇచ్చాడు ఆయన. అంటే దాదాపు 30 సబ్ సెంటర్లు ఇచ్చాడు హెల్త్ సెంటర్లు. అవి మొత్తం కూడా కట్టమని చెప్పాము. అమ్మారావు గారు, మీరు ఈ హెల్త్ సెంటర్లు ఎక్కడ ఇచ్చారో మీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏ గ్రామానికి శాంక్షన్ అక్కడ ల్యాండ్ ఇవ్వాలి. మీరు ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్, లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇస్తే వాళ్ళ ల్యాండ్ తీసుకొని వాళ్ళ పేరు పెట్టడం, ఇది కంపల్సరీ చేయాలి. మీ మండలంలో ఎక్కడెక్కడ ఉండే అది స్పీడ్గా చేయాలి. స్పీడ్గా చేస్తే తొందరగా అవి కూడా కడితే జనానికి ఉపయోగంలోకి వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు చేయడం జరిగింది. ఇంకా మీ ఊరికి కాలేజ్ అన్నారు కదా, మీ ఊరికి వేరే చోట్ల కాలేజీలు ఉండి ఉపయోగించుకోవట్లేదు. అది లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీ ఊరికి ఒకటి, చంద్రూరుకి ఒకటి పిల్లలు ఉన్నారు, ఈ గ్రామస్తులు పట్టించుకుంటారు ఒక నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే కాలేజీలు పక్కన కాలేజీ పెట్టగానే మీరు పిల్లల్ని చేర్పించాలి. కాలేజీ డెవలప్మెంట్కి మీ గ్రామస్తులు కొద్దిగా సహకారం అందిస్తే కనుక డెవలప్ అయింది. అందుకని మీ ఊరు పెట్టమన్నాను రావినూతల. అక్కడికి వచ్చేదానికి చందనూరు పెట్టమన్నాం. అక్కడ కూడా స్కూల్ పిల్లలు దాదాపు 350 మంది 400 మంది ఉన్నారు.